హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను యశు వ్లాగ్స్‌కి స్వాగతం. హైదరాబాద్‌కి వెళ్ళినప్పుడు మేమైతే సెంట్రల్‌కి వెళ్ళామండి. సెంట్రల్‌లో షాపింగ్ చాలా బాగుంటుందంటే వెళ్ళాము. దీనికి ఎదురుంగా మెట్రో స్టేషన్ అయితే ఉంది. మెట్రో ఇక్కడైతే మా చిన్న బాబు అయితే ఆడుకుంటున్నాడు. సెంట్రల్‌లో అన్ని షాప్స్ ఉంటాయి తెలుసు కదండి. సూపర్ మార్కెట్ కూడా ఉంటుంది. అలాగ అన్ని షాప్స్ ఉంటాయి. షాపింగ్ తొందరగా అయిపోతాయని దీంట్లోకి అయితే వెళ్ళాము. కానీ ఎలా అయింది మా షాపింగ్ ఎలా అయింది, మేము ఏమేమి తీసుకున్నాం అన్నీ దీంట్లో చూపిస్తానండి. ఇప్పుడైతే లోపలికి వెళ్ళగానే మనకైతే వెజ్ మార్కెట్, సూపర్ మార్కెట్ అనేది కనిపిస్తుంది. అన్ని వెరైటీస్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయండి. ఇదిగోండి సూపర్ మార్కెట్ చాలా వెరైటీగా చాలా బాగుంది. ఫస్ట్ మేము దీంట్లోకి ఎందుకు వచ్చామంటే ఇంట్లో స్నాక్స్ అన్నీ ఉంటాయి కదా, పిల్లలకైతే ఫస్ట్ ఏమైనా స్నాక్స్ ఏమైనా కొనిచ్చేస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, లేకపోతే మనకు షాపింగ్ ఏం చేసుకోనివ్వరు కదా. ఇదిగోండి అన్ని రకాల ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఉన్నాయి. వెజిటేబుల్స్లో అన్నిటికంటే ఎక్కువ ఏమున్నాయి తెలుసా అండి, చూపిస్తా ఆగండి. అసలు నేనే షాక్ అయినా, ఏంటి ఇండిగానమ్మా అని అన్నీ ఒక్కొక్క బాస్కెట్ ఉంటే ఇదిగోండి ఆలు మాత్రం ఫుల్, అంటే అర్థమైందా, చాలామందికి ఆలు ఫేవరెట్ అని. ఈవెన్ మాకు కూడా ఆలు ఫేవరెట్. ఇదిగోండి చూసారా ఎన్ని గానం ఉన్నాయండి ఆలు అయితే. నెక్స్ట్ ఫిష్ దగ్గర అయితే చూడాలా ఎన్ని వెరైటీస్ ఫిషెస్ ఉన్నాయో ఇక్కడైతే. ఇక్కడ డైరెక్ట్ ఫిష్ అయితే ఐస్లో పెట్టి మనకైతే మన ముందే డైరెక్ట్ తీసుకొస్తారు. పిల్లలైతే ఫస్ట్ టైం ఇట్లా లైవ్గా చూస్తుంటే వాళ్ళు ఎగ్జైట్ అయిపోతున్నారు. ఏ ఫిష్ నేమ్స్, దాని రేట్స్ అన్నీ అయితే ఇక్కడ రాసి పెట్టారు. ఫ్రాన్స్ కూడా ఉన్నాయండి. అన్ని వెరైటీస్ ఫిషెస్ చాలా బాగున్నాయి ఇక్కడైతే. సూపర్ మార్కెట్ లానే ఉన్నాయి. ఇంకా మనం అటు సైడ్ వెళ్తే కూడా మన షాపింగ్ అన్నీ కనిపిస్తాయి, చూపిస్తాయండి. ఇక చూసారా ఇది 189 విత్ రేట్స్తో కూడా ఉన్నాయి. ఇప్పుడైతే మనం ఇక్కడ మా చిన్న పాప అయితే ఆడుకుంటుంది. ఫస్ట్ అయితే మేము జూడియోలోకి వెళ్తున్నామండి. మా అక్కయ్య వాళ్ళ పాప అది బర్త్డే అయితే తను డ్రెస్ తీసుకుంటా అన్నీ మేమైతే జూడియోలోకి అయితే వెళ్తున్నాము. జూడియోలో షాపింగ్ అయితే బాగుంటుంది, చాలా బాగుంది జూడియో. ఇదిగోండి కింద మొత్తం చూడండి, సెంట్రల్లో షాపింగ్ చాలా పెద్దగా ఉందండి. 4 or 5 ఫ్లోర్స్ ఎగ్జాక్ట్గా మాకు కూడా తెలియదు. నాకు కూడా మొత్తం ఇంకా తిరిగి చూడలేకపోయినాం. ఇది మొత్తం తిరిగి చూడాలంటే ఇంకా 1 డే నాకు కంపల్సరీ పడుతుంది. నేనైతే ఇటు హియర్ రింగ్స్, మెల్లో చిన్న చిన్న చైన్స్ ఉంటే ఏమైనా చూస్తున్నాను, కానీ ఇవన్నీ అసలు వేసుకునేటట్లు అనిపించలేవండి, అలా ఉన్నాయి. ఇదిగోండి ఇవన్నీ అయితే మీకైతే చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇదిగోండి బ్రాస్లెట్స్, హియర్ రింగ్స్, చాలా వెరైటీస్ ఉన్నాయి. కాలేజ్ పిల్లలకైతే చాలా బాగుంటాయండి. నాకు ఇదిగోండి ఇవైతే చూడండి, ఇవి హియర్ రింగ్స్, కమ్మలు ఎంత బాగున్నాయి, వెరైటీగా ఉన్నాయి కదా. ఇవి మనం పెట్టుకుంటే అయితే సెట్ అవ్వని నేనైతే చూడలేను అసలు. ఇదిగోండి వీళ్ళకైతే చాక్లెట్స్ తింటున్నారు. ఆ షాప్ అయిన అయితే మా వెనకనే తిరుగుతున్నాడు, పిల్లల వెనకనే తిరుగుతుండే, ఎందుకంటే వాళ్ళు చాక్లెట్స్ తింటున్నారు కదా. చాక్లెట్స్ అక్కడ డ్రెస్సులు ఉన్నాయి కదా, డ్రెస్సులకి ఏడ తాకిస్తారేమోనని ఇక పిల్లలు వెనుకనే ఉంటున్నాడండి. మాకు అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది ఒక్క డ్రెస్ కంటేనా కాస్ట్లీ కదండి. ఇవన్నీ పర్ఫ్యూమ్ సెక్షను. ఇదిగోండి మొత్తం పర్ఫ్యూమ్, అవన్నీ శాంపుల్ మనం చూసుకోవచ్చు. ఇలా శాంపుల్ అయితే కొన్ని పెడతారు. ఇవన్నీ పర్ఫ్యూమ్ సెక్షనే అండి. చాలా వెరైటీస్ ఉన్నాయి జూడియో. ఇదిగోండి చిన్నోడేమో తిరుగుతూ ఉన్నాడు, పెద్దోడు ఏమో హైడ్ అండ్ సిక్, అన్నయ్య వాళ్ళ పాప కూడా వచ్చింది, హైడ్ అండ్ సిక్ గేమ్ ఆడుకుంటూ ఉన్నాడు వాడు. ఇదిగోండి ఇక్కడైతే ఇవన్నీ పర్ఫ్యూమ్సే అండి. ఇవేమో పర్ఫ్యూమ్స్ మిడిలో కాఫీ ఎందుకు పెట్టారు తెలుసా అండి. కాఫీ బిళ్ళలు పర్ఫ్యూమ్ స్మెల్ చూసినాక ఇంకొక స్మెల్ మనకు చూడరాదు కదా, కాఫీ ఇవి స్మెల్ చూసి మళ్ళీ ఆ పర్ఫ్యూమ్ స్మెల్ చూస్తే మనకు పర్ఫ్యూమ్ స్మెల్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుందని కాఫీ బిళ్ళలు అయితే అట్లా మధ్యలో పెడతారంట. ఇదిగోండి మళ్ళీ ఇది అయిపోయింది. ఇంకా ఎక్సలేటర్ ఎక్కేసి ఇంకా దీని పక్కకే ఇంకా వెస్ట్రన్ ఉంటే వెస్ట్రన్లో కూడా చూద్దాం షాపింగ్ ఎలా ఉందో అని మేమైతే వెస్ట్రన్కి అయితే వెళ్ళామండి. పై నుంచి చూపిస్తున్నా చూడండి, సెంట్రల్ ఎంత బాగుంది, అసలు క్లీన్గా నీట్గా ఉందండి. వీడేమో ఆడుకుంటూనే ఉన్నాడు, చాలా బాగుందండి. ఇదిగోండి మేమైతే ఇప్పుడైతే ఇంకొక ఫ్లోర్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాము. ఇది ఇప్పుడు వెస్ట్రన్ అన్నా కదండి, వెస్ట్రన్కి అయితే వెళ్తున్నాము. వెస్ట్రన్లో అయితే డ్రెస్సులు జూడియోలో కన్నా వెస్ట్రన్లో చాలా కాస్ట్లీ ఉన్నాయి. జూడియోలోనే కొంచెం బెటర్. ఇక పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్గా ఆడుకుంటారు. నేను కూడా ఇక్కడైతే హియర్ రింగ్స్, కమ్మలు అవే చూస్తున్నాను. మనకైతే ఇవే చూడబుద్ధి అవుతుంది కదా, కానీ ఇక్కడ కూడా కొంచెం బెటర్ జూడియో కంటే ఇక్కడ కొంచెం నాకు బాగానే అనిపించినాయి. చూడండి హియర్ రింగ్స్, బ్లాక్ బీడ్స్, వెరైటీ కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. కొంచెం జూడియోలో అయితే మొత్తం మోడ్రన్గా ఉన్నాయి, పిల్లలకి కాలేజ్ పిల్లలకి సరిపోయేటట్లే. ఇక్కడ కొంచెం కలర్ఫుల్గా కొంచెం మనం కూడా పెట్టుకునేటట్లయితే బాగున్నాయండి ఇక్కడైతే.
ఇదిగోండి వెస్ట్రన్లో, కానీ కాస్ట్ కూడా చాలా ఉన్నాయండి. ఇక్కడ కూడా పర్ఫ్యూమ్ సెక్షన్ చూపిస్తాను. ఇవి సేమ్ అక్కడ పర్ఫ్యూమ్, ఇక్కడ పర్ఫ్యూమ్ సేమ్ అవేనండి. కానీ అక్కడ ఇట్లా మనం శాంపుల్ కొనితే పెడతారు, మనం చూడొచ్చు స్మెల్. ఇదిగోండి ఎన్ని రకాల పర్ఫ్యూమ్స్ ఉన్నాయి, చాలా బాగుందండి వెస్ట్రన్లో కూడా. ఇంకా నేను షార్ట్స్లో కూడా పెట్టాను చాలా ఇంకా షాపింగ్ ఏం చేసామని. ఇంతే అండి మన షాపింగ్ అయితే. ఇంకా చిన్నోడైతే మొత్తం అలసిపోయిండు, నా దగ్గరికి వచ్చి ఎత్తుక్కోమంటుండు. ఎలా ఉందండి హైదరాబాద్లో జూడియోలో వెస్ట్రన్లో మా షాపింగ్ సెంటర్లో? మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ప్లీజ్ అండి. థ్యాంక్ యూ అండి. బాయ్.